నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఒక ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా ఉంది. మనం క్వాలిటీ మెడిసిన్స్, క్వాలిటీ ప్రొడక్ట్సే తయారు చేస్తాం. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక 80 సంవత్సరాలు పైబడిన ఆయుర్వేద వైద్యుల దగ్గర నేను నేర్చుకున్న అనుభవ వైద్యం. దానిలో భాగంగా డయాబెటిక్, ఆస్తమా, జాయింట్ పెయిన్స్, వెరికోవెన్స్ వీటికి అన్నిటికీ నేను వైద్యం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీకు నా ఇన్ని సంవత్సరాల మా గురువుల అనుభవాన్ని మీకు జోడీకరించి ఈరోజు మీకు నా వరకు ఉన్న నాలెడ్జ్ని మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు వీడియో చేయటం జరుగుతుంది. ఈరోజు మనం ఇది కొడిసపాల. ఈ కొడిసపాల అంటారు దీన్ని. కొడిసపాల అంటే దీన్ని ఇలా లాగితే పాలు వస్తాయండి. ఇవి ఎవరైనా పొలం గట్ల మీద ఏదైనా గమ్మున ఏదైనా తగ్గిందని కొడవలే, ఇది రాసుకోగానే గమ్మున బ్లడ్ రాకన్నా వెంటనే అతుక్కుపోయే గుణం ఉంటుందండి. ఇది కొడిసపాల. ఇది స్పాంజ్లా ఉంటుంది. ఇది కూడా మనం పెరట్లో పెంచుకునే మొక్కే. ఎవరైతే చాలామంది సోరియాసిస్ ఉంటుంది, ఇక్కడ పైన తల మీద ప్యాచెస్ ఉంటాయి. ఆ ప్యాచెస్ ఉన్నప్పుడు చాలామంది భయపడిపోతుంటారు. అలా భయపడిపోకుండా ఒక 10 ఆకులు ఇవి మెత్తగా నూరేసి, మజ్జిగలో నూరేసి తలకు లేపనం కింద చేస్తే ఆ పిచ్చిల కింద ఊడిపోయి మళ్ళీ స్కిన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది కొడిసపాలు అంటారు. దీన్ని ఏంటంటే చిన్న మంట మీద పెట్టుకుని ఒక 200 ml కొబ్బరి నూనె, ఇది కొడిసపాల ఆకులు చిన్న మంట మీద పెట్టుకుని మనం మరిగించి, ఈ ఆకులు మనకి కలర్ కూడా మంచి కలర్ మారిపోతాయి. దాంట్లో పచ్చకర్పూరం వేసి రాత్రి తలకి కొంచెం జాగ్రత్తగా మసాజ్ చేసుకుని పొద్దున మనం తలస్నానం చేస్తూ ఉంటే ఇది లోన ఈ స్కిన్ యొక్క దీన్ని కూడా మార్చేస్తుంది అనమాట. ఇది కొడిసపాల. దీనికి తలపైన ఉన్న దానికి ఇది పనిచేస్తుంది. ఒంటి మీద ఉన్న దానికి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్గా తగ్గిస్తున్నాం. ఇంటర్నల్గా తగ్గడానికి వేపాకు చూర్ణం 100 గ్రాములు, ఒక 20 గ్రాములు మిరియాల పొడి కలుపుకుని, మానకన్నా ఒక 1/2 టీ స్పూను గోరువెచ్చని వాటర్లో కలుపుకుని రోజు విడిచి రోజు తీసుకోవద్దు. వేపాకు చూర్ణాన్ని రోజు విడిచి రోజు తీసుకుంటూ, చాలామందికి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి వేడి శరీరం ఉంటుంది. ఆ వేడి శరీరం ఉన్నవాళ్ళు కంపల్సరీ మజ్జిగ అంటే ఇప్పుడు ఇవాళ రేపు ప్యాకెట్ పాలు, ఆ పెరుగు తాగిన ఉపయోగం లేదు, మీకు అందరికీ తెలిసిందే. పితికిన పాలు ఉంటే పెరుగు మజ్జిగ పలచగా చేసుకుని జీలకర్ర పొడి కలుపుకుని 1 లీటర్న్నర మజ్జిగ తీసుకోవాలి. మంచినీళ్ళ బదులు మజ్జిగ తాగాలి. దాంతోపాటు ఈ మజ్జిగ తాగొద్దు అంటే పాల ప్యాకెట్లని మీరు అనుకుంటారు. ఆ ప్లేస్లో బార్లీ గింజలు అంటారు. ఎవరైనా కిరాణా షాపుల్లో అడిగితే మన గోధుమల మాదిరిలో ఉండి వైట్ కలర్లో ఉంటాయి, బార్లీ గింజలు అంటే ఇస్తారు. 4 స్పూన్లు బార్లీ గింజలు 1 లీటర్న్నర వాటర్ కలిపి మరిగించి ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. తాగుతూ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఉన్న హీట్ ఫార్మేషన్ అంతా తగ్గి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. ఇది బాగా తారస్థాయికి పెరిగిపోయిన వాళ్ళు కాకుండా అప్పుడే స్టార్ట్ అవుతుంది సోరియాసిస్ బాధపడుతున్న వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతుంది. ఇది మనకి వేపాకు 100 గ్రాములు, మిరియాల పొడి 20 గ్రాములు. దాంతోపాటు మీకు మార్కెట్లో దొరుకుతుంది, మనకు ఆయుర్వేద దుకాణాల్లో మంజిష్టా అంటారు పౌడరు. ఆ మంజిష్టా పౌడర్ తీసుకుని నేను రోజు అన్నాను, మంగళవారం రోజున మీ వేపాకు పొడి తీసుకుంటే, సోమవారం రోజు వేపాకు పొడి తీసుకుంటే, మంగళవారం రోజు మంజిష్టా గోరువెచ్చని వాటర్లో కలుపుకుని ఒక 1/2 టీ స్పూను పెరగడుపునే తీసుకోవాలి. ఒకవేళ మర్చిపోతే సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. దీంతోపాటు మీరు మోషన్ ఫ్రీగా చూసుకోవాలి. అందుకే మీరు ఏం చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళలో, కప్పు నీళ్ళలో 1 టీ స్పూన్ ఆముదం, 1 టీ స్పూన్ సొంటి పొడి కలిపి తాగాలి. తాగటం వల్ల ఏమవుతుంది, సోరియాసిస్ పేషెంట్లో చాలా మందిలో స్కిన్ డ్రై అయిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఆముదం 1 వారం పాటు అట్లా తీసుకుంటూ ఉంటే ఈ డ్రైనెస్ పోతుంది. ఈ డ్రైనెస్ పోతే మీ సోరియాసిస్ లోన్ నుంచి డెప్త్ లెవెల్ నుంచి తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు భోజనం ఫస్ట్ ముద్దలో కంపల్సరీ ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ. ఆవు నెయ్యి ఈ రోజుని చాలామందికి అందుబాటులో లేదు, అందువల్ల గేదె నెయ్యి అయినా వేసుకుని కొంచెం తక్కువ మోతాదులో సొంటి పొడి వేసుకుని కొంచెం లైట్గా లవణం
సైంధవ లవణం కానీ కళ్ళుప్పు కానీ వేసుకుని రోజు భోజనం ఫస్ట్ ముద్దలో తింటూ ఉంటే ఈ స్కిన్లోన ఉన్న డ్రైనెస్ పోతుంది. మనం ఇప్పుడు ఏదైనా మన చర్మాన్ని చెక్ చేసుకునే విధానం ఏంటంటే ఇలా గీస్తే వైట్గా వస్తుందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు లెక్క. ఇలా వైట్ గీత కింద పడిపోతుంది. నాకు మళ్ళీ మారిపోయింది చూడండి. ఆ విధంగా మనకి డ్రైనెస్ పెరుగుతుంది. ఆ డ్రైనెస్ తగ్గించుకోవాలంటే మన రోజు పిల్లలకు కూడా కొంచెం గేదె నెయ్యి, కొంచెం సొంటి పొడి, కొంచెం ఉప్పు కలిపి కంపల్సరీ రోజు భోజనం ఫస్ట్ ముద్దలో పెట్టవాలి. వాళ్ళు మనం ఎప్పుడైతే నెయ్యి మానేసామో అప్పుడే చర్మ వ్యాధులు వస్తాం మొదలెట్టింది. ఓల్డ్ ఏజ్లో వచ్చేటప్పుడు చర్మ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? స్కిన్ డ్రైనెస్ పెరుగుతుంది. మనం ఏదో బూటకాల రూపంలో నెయ్యి తింటే హార్ట్ అటాక్ వస్తుంది. అది ఈ బూటకాల రూపంలో మనకి ఏంటంటే ఈ మన నెయ్యిని మాన్పించేశారు. నెయ్యే మనకు లూబ్రికేషన్. ఆ నెయ్యి మనం ఎప్పుడైతే తీసుకుంటే ఈ డ్రైనెస్ తగ్గి స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. జాయింట్ పెయిన్స్ కూడా రావడానికి అవకాశం రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెయ్యి తీసుకుంటాం వల్ల మనకు లూబ్రికేషన్ ఫామ్ అవుతుంది. మనం ఈ ప్యాకెట్ నూనెలు మానేసి మనం గానుగ దగ్గర కుసుమ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. కొంచెం మాంసాహారం తినేవాళ్ళు ఏంటంటే కొంచెం టేస్ట్ గురించి చూస్తారు కదా, అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి వేరుశనగ నూనెతో వండుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ నువ్వుల నూనె కుసుమ నూనె ఎప్పుడు మంచిది. కార్డియో రిలేటెడ్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడతారో వాళ్ళకి కుసుమ నూనె నెంబర్ 1. తర్వాత మన ఆయిల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు ఈ విధంగా సోరియాసిస్కి పైలేపనం కింద వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. నేను చాలామందికి ఈ విధంగా నేను ఇవ్వటం జరిగింది. ఈ విధంగా స్కిన్ ప్రాబ్లం నుంచి 100% మీరు బయటపడవచ్చు. మీరు అన్ని రోగాలకి మోషన్ ప్రాబ్లమే మెయిన్ రోగం. సర్వేషాం మేషరోగానం కుప్తో మలం అన్నారు. అందు గురించి పొట్ట శుద్ధిగా ఉంటే అన్ని రోగాలు తగ్గిపోతాయి. మన లూబ్రికేషన్ కంపల్సరీ నెయ్యి వాడాలి. ఈ విధంగా చేసుకుంటే మన స్కిన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ అవన్నీ ఉంటే మీరు వాయిస్ మెసేజ్ రూపంలో నేను ఇచ్చే ఫోన్ నెంబర్కి వాయిస్ మెసేజ్ రూపంలో మీరు ఇవ్వండి. బిజీ ఉంటే 1-2 రోజుల్లో మీకు రిప్లై సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఫోన్ చేయకండి. ఎందుకంటే మేము ఏదో మెడిసిన్స్ తయారు చేసుకునే పనిలో ఉంటాము. అందు గురించి వాయిస్ మెసేజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. దానికి మీకు రెస్పాండ్ అవుతాము. ఎవరైతే కొంతమంది ఈ డయాలసిస్ ప్రాబ్లంతో బాధపడతారో వాళ్ళకి మా గురువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పుడు కూడా నివసించి ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని మీకు స్వార్థం లేకుండా మీకు వాళ్ళతో మాట్లాడించి మీకు ఒక సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. అన్నీ నేను మెడిసిన్ తయారు చేస్తానని గొప్పలు చెప్పట్లేదు. ఒక 4-5 రకాల వాటిని నేనే సొంతంగా తయారు చేసి నేను ఇవ్వటం జరుగుతుంది. కొన్ని క్రానిక్ డిసీజెస్కి మా గురువుల సపోర్ట్తోనే నేను మీకు వైద్యం చేసి మీకు న్యాయం చేయటం జరుగుతుంది. ఈ విధంగా నేను ఒక 20 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఆయుర్వేదిక వనమూలికలు, దాని యొక్క రా మెటీరియల్స్ పౌడర్ చేయటం, ఒక్కొక్క మెడిసిన్కి ఏ విధంగా తలస్థానానికి ఏమేమి వాడతారు, నలుపినికి ఏమి వాడతారు, ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. మనం ఏదైనా కూడా క్యాన్సర్ వచ్చి బాధపడి ఇబ్బంది పడే కన్నా ప్రివెంటివ్ క్యాన్సర్ మెడిసిన్స్ ప్రివెంటివ్గా వాడే హర్బ్స్ ఏమైతే ఉన్నాయి అవి మీకు మార్కెట్లో ఎన్నో వీడియోలు చూస్తుంటారు. అవి మేము చూసాం కదా అనుకుంటారు. కానీ నేను ఎంతోమంది ఒక 100 మందికి ఇస్తే కానీ అది రిజల్ట్ వస్తే కానీ నేను బయటికి ఎవరికి చెప్పడం జరగదండి. ఆ విధంగా మీకు అందుబాటులో ఉన్న మందులతో మీకు ఇంటి దగ్గర చేసుకునే వైద్యాన్ని మీకు మీ ముందు చెప్పడం జరుగుతుంది. తర్వాత కూడా సర్వైకల్ స్పాండిలైటిస్, మీకు దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు, ఫిట్స్, ఇలాంటి దీర్ఘకాలిక రోగాలకి ఎక్కడెక్కడ వైద్యం మీకు అరుదైన వైద్యం దొరుకుతుందో కూడా వీడియోలో నేను తిరిగిన ప్రయాణంలో ఎంతోమంది అనుభవమైన ఆయుర్వేదం వైద్యులు నా చేతిలో వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఫిట్స్ వచ్చింది, చాలామంది ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు. మా గమ్ముని తెలియక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ బాధపడతారో అన్నది నాకు తెలుసు. ఆ విధంగా మీకు ఈ అనుభవంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి. 1-2 రోజుల్లో మీకు తిరిగి రిప్లై పెట్టడం జరుగుతుంది. మీకు మా వల్ల కానివి కూడా మీకు ఎవరు చేస్తారో జెన్యూన్గా ఉంటారో వాళ్ళ అడ్రస్లు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది.
ఇది ఆయుర్వేదం డెవలప్ అవ్వాలి, గ్రీనరీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న ఇది ప్రాజెక్టు. అందరూ కూడా గ్రీనరీని పెంచండి, గో సంతతిని పెంచండి. దాని ద్వారా మనకి ఈ డిసీజులు అన్నీ తగ్గుతాయి. చాలామంది స్లోగా అందరూ కూడా పొలాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. చిన్న చిన్నగా మీ ఇంటి వరకైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుని మీ వరకు మీరు ఆరోగ్యంగా ఉండి నలుగురిని ఆరోగ్యంగా ఉంచేదాకా చూడండి. 100 ఎకరాలు చేసి దాన్ని మీరు ఫైనాన్షియల్గా ట్రబుల్ పడే కన్నా చిన్నగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి, అలా చేసుకోవడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి అన్నది కూడా మనం వచ్చే వీడియోల్లో బాగా 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ వీడియోలు మీకు నలుగురు పంపించి చేసినా కూడా మీకు సేవ చేసినట్టే లెక్క. మంచి మంచి వీడియోస్ మీరు నలుగురు ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఇంట్రెస్ట్గా చేస్తున్నారో వాళ్ళని మీరు ప్రమోట్ చేసుకుంటూ మీరు వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకోండి. ఎవరికైనా కూడా మీరు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడతలేదు, వీళ్ళకి గర్వం పెరిగిపోయిందని అనుకోవద్దు. వాళ్ళకుండే పనులు, వాళ్ళకుండే ఫైనాన్షియల్ బర్డెన్స్ అన్నీ ఉంటాయి. అందు గురించి మీరు ముందుగా అది ఆలోచించుకుని కంపల్సరీ ఎవరైనా కూడా వాయిస్ మెసేజే పెట్టండి. పెడితే కంపల్సరీ మీకు దానికి రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతోనే మన ఫోన్లు మాట్లాడుతూ కూర్చుంటే చేసే రీసెర్చ్ జరగదు, ఆ ఫోన్లే ఉంటాయి తప్ప మీకు రిజల్ట్ అన్నది రాదు. అందు గురించి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే తప్పుగా అనుకోవద్దు. ఉన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నమస్తే అండి.